ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పీడిఎఫ్కి వాటర్ మార్క్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ రూపంలో, అలాగే ఒక ఇమేజ్ రూపంలో. అది కూడా ఫ్రీగా. నేనైతే ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయట్లా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయగానే మనకి ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్ని మెర్జ్ చేయడం, పీడిఎఫ్ని స్ప్లిట్ చేయడం, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవడం, పీడిఎఫ్ ఫైల్ని వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, అలాగే పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్, ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ని ఎడిట్ చేయాలి అన్నా ఎడిట్ పీడిఎఫ్ ఆప్షన్ యూజ్ చేసి ఎడిట్ చేయొచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వాటర్ మార్క్ యాడ్ చేయడం కాబట్టి ఇక్కడ వాటర్ మార్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కంప్యూటర్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఈ కంప్యూటర్ పీడిఎఫ్ ఫైల్లో నాకు మొత్తం 4 పేజెస్ ఉన్నాయి. మనం వాటర్ మార్క్ యాడ్ చేసుకునే ఆప్షన్స్ మనకి రైట్ సైడ్ వస్తాయి. మీరు ఒకవేళ టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ, లేదు ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అంటే ఇక్కడ. ఫస్ట్ నేను టెక్స్ట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని రావాలి. నెక్స్ట్ మీరు టెక్స్ట్ ఫాంట్లు మార్చాలి అన్నా మార్చొచ్చు. నేనైతే ఏ ఫాంట్ మార్చట్లా, ఏరియల్లో ఉంచుతున్నా. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి నాకు ఒక 60 ఉండాలి. డైరెక్ట్గా టైప్ చేసేస్తున్నా. నెక్స్ట్ నాకు అలాగే టెక్స్ట్కి బోల్డ్ అప్లై అవ్వాలి. మీరు ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇటాలిక్ కావాలి అన్నా, అండర్లైన్ కావాలి అన్నా, టెక్స్ట్ కలర్ మీకు ఏ కలర్లో కావాలి. నాకైతే బ్లాకే కావాలి. మీరు ఒకవేళ కలర్లు మార్చుకోవాలి అన్నా ఇక్కడ కలర్లు మార్చుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ యొక్క పొజిషన్ నాకైతే మిడిల్ నుంచి బేస్ చేసుకొని రావాలి. మిడిల్ కి పెట్టా. నెక్స్ట్ టెక్స్ట్ ఎలా కనబడాలి, నాకైతే ఒపాసిటీ తగ్గి, అంటే మనకి లైట్ గా కనబడేలాగా సెట్ చేసుకుంటున్నా. 25 అయినా పెట్టచ్చు, 50 అయినా పెట్టచ్చు. నేను 50 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఈ టెక్స్ట్ రొటేట్ అవ్వాలా, నాకైతే 45 degrees లో రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పేజెస్, మనం అప్లోడ్ చేసిన పీడిఎఫ్ కి 4 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజీ నుంచి 4th పేజీ వరకు అప్లై అవ్వాలి అంటే ఇక్కడ మీరు చేంజ్ చేయకూడదు. లేదు నా ఫస్ట్ పేజీ నుంచి 3rd పేజీ వరకు అప్లై అయితే చాలు అంటే ఇక్కడ 3 పెట్టుకుంటారు. నాకైతే మొత్తం పేజెస్ కి అప్లై అవ్వాలి 1 to 4. నెక్స్ట్ మనకు వాటర్ మార్క్ ఎలా రావాలి, మన పీడిఎఫ్ లో టెక్స్ట్ ఉంటది కదా, ఆ టెక్స్ట్ పైన రావాలా లేదంటే టెక్స్ట్ కింద రావాలా. నాకైతే టెక్స్ట్ కింద రావాలి. బిలో ద పీడిఎఫ్ కంటెంట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ వాటర్ మార్క్ అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇలా ప్రాసెసింగ్ జరిగి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే డౌన్లోడ్ పీడిఎఫ్ విత్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మనకి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇలాగ పీడిఎఫ్ ఫైల్ మీద ప్రతాప్ వర్మ అన్న వాటర్ మార్క్ యాడ్ చేసుకున్నా. నేను 4 పేజెస్ పెట్టాను కాబట్టి 4 పేజెస్కి వచ్చినాయి. ఇప్పుడు మనం ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. వాటర్ మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్, డెస్క్టాప్ మీద కంప్యూటర్ పీడిఎఫ్ ఓపెన్. దీని పక్కన ప్లేస్ ఇమేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్, మనం తీసుకునే ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి 500 పిక్సెల్స్ ఉండాలి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఆ సైజులో తీసుకుంటున్నా. దీని ప్రాపర్టీస్ కూడా చూపెడుతున్నా. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, డీటెయిల్స్, 500 విత్ 500 హైట్ పిక్సెల్స్లో ఉండాలి. యాడ్ ఇమేజ్ అంటున్నా. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి నాకు మిడిల్లోంచి రావాలి. ట్రాన్స్పరెన్సీ వచ్చేటప్పటికి 50%. నాకు ఇమేజ్ రొటేట్ అవ్వక్కర్లా. అలాగే పేజీ 1 to పేజీ 4 మొత్తానికి అప్లై అవ్వాలి. ఇది కూడా నేను చేంజ్ చేయట్లా. నెక్స్ట్ ఈ ఇమేజ్ నా టెక్స్ట్ కింద రావాలి. బిలో ద పీడిఎఫ్ కంటెంట్ యాడ్ వాటర్ మార్క్. మీ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా ఒక ఇమేజ్ని వాటర్ మార్క్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఒపాసిటీ ఎక్కువైతే ట్రాన్స్పరెన్సీ దగ్గర 50 కాకుండా 25 పెట్టుకోండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.